హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాటిట్యూడ్ పొడి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాటిట్యూడ్ పొడి. ఈరోజు నేనైతే బిర్యానీ చేస్తున్నా, ఎట్లుంటుందో చూద్దాం. బిర్యానీ కోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా అయితే సన్నగా తరుక్కున్నా. అండ్ నెక్స్ట్ చికెన్ని 4 times వాష్ చేసి అందులో నిమ్మరసం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మ్యాగ్నేట్ చేసిన. అండ్ మసాలా కోసం అన్నీ తీసుకున్న, షాజీరా అండ్ ధనియాలు అవన్నీ తీసేసుకున్నా. అండ్ ఆయిల్ పెట్టుకున్నా, పక్కన అయితే మిక్సీ కొట్టుకున్నా మన మసాలాని, ఇవైతే ఫ్రై ఉన్నాయి. అండ్ ఫ్రైడ్ ఆనియన్ కోసం ఆనియన్స్ అయితే సన్నగా తరుగున్నా అండ్ అందులో వేసేసిన. అండ్ నేను కొద్దిసేపు ఇక మాట్లాడుతున్నా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాటిట్యూడ్ పొడి అనేసి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తుమ్ము అయితే వచ్చేసింది, ఇక అయిపోయి ఇక బిర్యానీ ఎట్లయితే ఆలోచించేసేయండి. అండ్ నెక్స్ట్ మ్యాగ్నేట్ చేసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా వేసేసి నేను కొంచెం చాలాసేపు అయితే కొంచెం ఇట్లా ఏమంటారు అదే కలిపిన. నాకు కొంచెం తెలుగు రాదు, కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. అండ్ మిక్సీ పట్టుకున్న మసాలా అండ్ ఆయిల్ వేసేసి అండ్ అందులోనే అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసేసి మంచిగా అయితే అదే కలిపిన. అండ్ దాంట్లోనే బిర్యానీ మసాలా కూడా బయట దొరుకుతుంది, ఆ ప్యాకెట్ అయితే తెచ్చుకోండి. అది జస్ట్ 10 rupees మాత్రమే. అందులో అయితే వేసేసిన. అండ్ పక్క నుంచి మా అక్క చికెన్ మసాలా అయితే వేసేస్తుంది. అండ్ అందులోనే ఇక ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. అందులో కొన్ని ఆనియన్స్ తీసేసి దాంట్లో వేసేసుకున్నా. అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా, మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేసేయండి. మాకైతే కొంచెం కలర్ఫుల్గా ఆల్రెడీ ఇవి నేను వేసుకుంటాం అయ్యి. అండ్ ముందే నేను బియ్యం అయితే నానబెట్టుకున్నా. అండ్ బియ్యంలో అది బాస్మతి బియ్యం 1 kg. అందులో అన్ని మసాలాలు అండ్ కొంచెం ఆయిల్ వేసేస్తే అయితే ఉడకబెట్టడానికి పెట్టిన. ఇక్కడైతే కలిపేస్తున్నా. అండ్ నెక్స్ట్ కలిపిన చికెన్ కలిపిన చికెన్ అయితే ఒక బగోనీలో వేసేసి మా అక్క అయితే వేస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నా. అండ్ నెక్స్ట్ నేనైతే వీడియోలో ఉంటా, చూడండి లాస్ట్ వరకు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా మిగిలి ఉండే, అది ఎందుకు వేస్ట్ చేయడము అనేసి అందులో వేసేసా. అండ్ దమ్కి అయితే పెట్టేసేసిన. బిర్యానీ బియ్యం కూడా వేసేసా. ఆ వీడియో అయితే ఇప్పుడు మరుగుతుంది, అంటే సంథింగ్ అదే కుత్తలాడుతుంది. అండ్ అందులో అయితే 70% కుక్ అయిన రైస్ అయితే వేసి మొత్తం కవర్ చేసేస్తా గట్టిగా. అండ్ చూడండి ఎంత బాగా అనిపించింది రైస్. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసా అండ్ పుదీనా కూడా వేసా. ఎంత బాగుంది చూడండి, కలర్ గ్రీనరీ, అబ్బా తినాలనిపిస్తుంది నాకు ఇప్పుడే. అండ్ అందులో బ్రౌన్ ఆనియన్ మనం ఏదైతే ఫ్రై చేసామో ఆనియన్ అది కూడా వేసేసా. నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం, ఏమనుకోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అగైన్ అండ్ అగైన్. అండ్ ఆనియన్ వేసేసి కొద్దిసేపు అయితే దమ్ పెడుతున్నా. అండ్ ఇందులోనే నేను మర్చిపోయా, నెయ్యి కూడా వేసుకున్నా, జిఆర్బి నెయ్యి. దాంతో అయితే ఫ్లేవర్ మస్తు అంటే మస్తు వచ్చింది. అండ్ కొద్దిసేపు దమ్ము పెట్టి దానిపైన ఒక పెద్దది కడాయి, దాన్ని ఏమంటో తెలియదు, దాంట్లో వాటర్ పెట్టేసి ఇక ఫైనల్గా బిర్యానీ 30 minutes అయితే పెట్టుకున్నా. బిర్యానీ రెడీ. ఇక్కడ నేను చూడండి, అట్లయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగా అయిందంటే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేసిన, పొడిగానే అయింది. అది కొంచెం అది బాగాలేదు. నేను పట్టుకున్న చెంచానా దాన్ని ఏమంటారో తెలీదు, చెంచానే అంటారు. ఇక చూడండి ఎంత బాగా అనిపించిందంటే, ఫస్ట్ టైం చేసినానా అని అనిపించింది. కానీ చూడండి, గరం దమ్ ఎంత ఇస్తున్నారు అయ్యవ్వ. అండ్ అందులో రైతా చేసుకున్నాం. అండ్ మా ఫ్రెండ్ని పిలిచిన తినడానికి. అండ్ మా అక్క అయితే దీంట్లోనే తింటుంది ఎప్పుడు. అండ్ నేను టేస్ట్ చేసా ఫైనల్గా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.